నాగేశ్వరరావు అక్కడి నుంచి ఎదగలేకపోవడం వెనకాల ఆయన రంగస్థలాన్ని పట్టించుకోకపోవడం ఉంది అని రాశాడే. ఎంత అంటే చాలా తీక్షణంగా వేసినటువంటి డైలాగ్ అది. చాలా సివియర్ క్రిటిసిజం అది. అలాగా నాగేశ్వరరావు అంతకు మించి ఎదగలేదు. కొత్త నాగేశ్వరరావులు రాకపోవడానికి కారణం రంగస్థలాన్ని మనం నిర్వీర్యం చేయటమే అని మూడో వాక్యం అన్నమాట. ఇది తెలుగు సినిమా రంగం మీద ప్రభావం చూపించింది. చాలామంది అంటే స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనేది ఆడియన్స్తో నేరుగా కాంటాక్ట్ ఉండేటువంటి ప్రక్రియ. తద్వారా చాలా మెరుగుపడుతుంది వీళ్ళ నటన కావచ్చు, డైలాగ్ డిక్షన్ కావచ్చు. డిక్షన్ అనేసరికి ఒకటండి, పాతాళ భైరవికి సంబంధించి నేపాళీ మాంత్రికుడిలో ఆయన శ్వాసం షేరాడం అది ఆ మాడ్యులేషన్ అనేది రంగారావు గారి సొంతమా లేకపోతే డైరెక్టర్ చాయిస్? అది లేదండి, అది డైలాగ్ రైటర్ చెప్పింది ఆయనకి. అంటే వీళ్ళందరికీ డైలాగులు ప్రాక్టీస్ చేయించారు ముందు. రామారావుకి అలాగే రంగారావు గారికి వీళ్ళందరికీ కూడా డైలాగులు ఇవన్నీ రిహార్సల్స్ పక్కాగా చేసి తీసిన సినిమా అది. క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏ ధోరణిలో మాట్లాడాలి దగ్గర నుంచి మీకు అందులో ఆయన ఆ పాతాళ భైరవి ముందు నుంచుని కొన్ని మంత్రాలు చదువుతూ కనిపిస్తాడు రంగారావు గారు. అవి సంధ్యావందనం మంత్రాలే, కాకపోతే దాన్ని ఆ మాడ్యులేషన్లో చెప్పడం వల్ల అదేదో చాలా క్రూయల్గా వినిపిస్తాయి మనకు, గంభీరంగా. అంతే. కొంచెం భయపెట్టే పద్ధతిలో ఆ డైలాగ్ మాడ్యులేషన్ నడుస్తుంది తప్ప అక్కడ రాసినవి ఏవి వామాచారం కాదు. ప్యూర్ చాయిస్ ఆఫ్ రైటర్ అండ్ డైరెక్టర్ అంతే. వాళ్ళు కూర్చుని వీళ్ళతో నటింపజేసి వీళ్ళ పెర్ఫార్మెన్స్ అంటే వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు. రిహార్సల్ రోజు జరిగేది కాబట్టి దీనిలో మనం ఇంకా ఏం జోడించవచ్చు అనటానికి వీళ్ళకి కొంత హోంవర్క్ జరిగేది. ఫైనల్గా రెండు విషయాలండి. రంగారావు గారు లేకపోతే ఆయన కోసం డేట్లు మార్చుకున్న నట్లున్నారా? అంటే ఖచ్చితంగా ఆయనతో పాటే ఆయనకు అనుగుణమైన రోజుల్లోనే మనం డేట్లు పెట్టుకొని షెడ్యూల్ చేస్తాం. రంగారావు గారి కోసమే సినిమాలు వాయిదాలు వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన తెరకి పరిచయం చేసినటువంటి నటులు ఉన్నారు. అలాగే ఆయన ఈ నటుడు బాగుంటాడు ఈ క్యారెక్టర్ కానీ సలహా చెప్పేవాడు డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి కూడా. అంటే వేరే వాళ్ళ సినిమాలు అట్లా ఆయన ప్రమోట్ చేసినటువంటి నటుడు చంద్రమోహన్. రైట్. ఆయన రంగుల రాట్నం సినిమాలో చంద్రమోహన్ అంటే సెట్స్ మీద ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఈ కుర్రాడు పనికొస్తాడు అని తన సినిమాలో క్యారెక్టర్ ఇచ్చాడు. బాంధవ్యాలు సినిమా ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అందులోనే లక్ష్మిని మొదటిసారిగా చంద్రమోహన్తో పేరుగా చేశాడు. ఆ సినిమా ద్వారా చంద్రమోహన్ని ఇండస్ట్రీకి అంటే ఇతను ఈ తరహా పాత్రలు కూడా చేయగలడు అని పరిచయం చేయటం మాత్రమే కాకుండా తన పరిచయస్తులందరికీ చెప్పి ప్రమోట్ చేశాడు ఆయన. ఇలా తనకి నచ్చితే ఆయన విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చేవాడు. హర్నాథ్ని కూడా అలా ఒక దశలో ఆయన మోసాడు. ఈ ధోరణి ఉండేది ఆయన దగ్గర. ఎవరైనా ఆలోచిస్తుంటే ఈ క్యారెక్టర్ ఎవరితో అంటే అదిగో బలానా వాడు వచ్చాడు కదా ఆ సినిమాలో చాలా బాగా చేసాడు, వాటిని ఎందుకు ట్రై చేయకూడదు. హెల్పింగ్ హ్యాండ్ అంతా ఓపెనే, ఎక్కడ దాచుకోవటాలు ఏదో అంటే ముఖస్థుతి కోసం ఏదో మాట్లాడటం అనేది రంగారావు గారి దగ్గర లేదు. సో ఫైనల్గా అంటే చాలా లాంగ్ కెరీర్ అండి ఆయనది. కానీ అంటే లాంగ్ కెరీర్ అని మనం అనుకుంటున్నాం కానీ ఆయన 56 సంవత్సరాలు అంటే ఇంకొక 30-40 ఏళ్ళు ఉండాల్సిన నటుడనే తెలుగు ప్రేక్షక లోకం, ఆయన్ని తెలిసిన భారతీయ ప్రేక్షక లోకం కూడా భావిస్తూ ఉంటుంది. కానీ చాలా తొందరగా వెళ్ళిపోయాడు. అంటే అనారోగ్యం అనుకోకుండా వచ్చిన ఇష్యూసా లేకపోతే? లేదండి, ఆయన లైఫ్ స్టైల్లో నుంచి వచ్చినటువంటి సమస్యలే ఇవన్నీ. అంటే ఆయన కూడా తన ఆరోగ్యం పట్ల కొంత నెగ్లిజెంట్గానే వ్యవహరించారు. ఈ ధోరణి అంటే ఆయన నూజివీడు నుంచి మొదలైనటువంటి ప్రయాణము, ఆయన కుటుంబ నేపథ్యము, ఆయనకు వేట అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ వేట నుంచి ఒకసారి ఆయన బ్రేక్ తీసుకోవాలనుకున్నాడు, వద్దు ఇది అని. దానికి కూడా అంటే చాలా సున్నితమైనటువంటి హృదయం ఆయనది. ఒక లేడీని చంపే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఈ ప్రయత్నంలో ఉండగా ఒకసారి అది
ఆ కళ్ళల్లోకి చూశాడు ఈయన. చూసి ఈయనకి చాలా ఆర్తి కనిపించింది దానిలో. కనిపించి మనం వేటాడటం, చంపేయటం ఇది కరెక్ట్ కాదని అప్పటి వరకు ఆయనకి నేరుగా ఐ కాంటాక్ట్ దొరకలేదు ఏ జంతువుతో. ఐ టు ఐ అంటే ఈ ఐ కాంటాక్ట్ ఆ లేడి పిల్లతో జరిగిన తర్వాత ఆయన వేట మానేశాడు. మానేసి మనం వెళ్ళొద్దు అని ఈ ధోరణిలో ఉండేవాడు ఆయన. చాలా సున్నితమైనటువంటి హృదయుడు. అలాగే ఎవరైనా తన దగ్గరికి వస్తే హెల్ప్ చేసేవాడు. వాళ్ళని నిలబెట్టడానికి తన వంతు ఏ కృషి అయినా చేసేవాడు. దాసనారాయణరావు గారికి డేట్లు ఇవ్వటం అంటే అదే. అంటే ఆయన డైలాగులు రాసిన చాలా సినిమాల్లో ఈయన నటుడిగా ఉన్నాడు. ఆ సందర్భంగా అతని ప్రతిభ ఏమిటి అనేది ఈయనకు తెలుసు. అది ప్రపంచానికి తెలియజేయటం కోసం తను ఉపయోగపడతాను అనిపించిన సందర్భంలో ఆయన ఆ సహాయం చేశాడు. అతనికి చేయటం వలన తాతామానవుడు ఎటువంటి ఇది లేకుండా ఆయన డేట్స్ ఇచ్చేశాడు, నేను చేస్తున్నాను ఈ క్యారెక్టరు అని. ఆయన ఉన్నాడనే భరోసాతోనే ఈయన రంగంలోకి దిగాడు. రాఘవ్ గారు బడ్జెట్ కొంచెం ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది, రంగారావు గారు ఉన్నారు మనకేమిటి అని ఈ కాన్ఫిడెన్స్ చాలామందికి ఇచ్చేవాడు ఆయన. ఈ ప్రాసెస్లోనే ఆయన అలవాట్లు, ఆయన ధోరణి ఇవన్నీ కూడా కొంచెం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా నడిచినాయి. ఎనీహో ఆయన 57వ జయంతి, ఆయన ఇప్పుడు 56 ఏళ్ళకి ఆయన మరణించారు. 1918 అంటే ఇంకా మరి 100 అవును 105 ఏళ్ళు 106 ఏళ్ళు. మీరు అన్నారు కదా రామారావు గారికి ఆయనకి 5 ఏళ్ళు తేడా. 5 ఏళ్ళు తేడా. అక్కినేనికి ఈయనకి 7 ఏళ్ళు తేడా. అంటే రామారావు గారి కంటే 2 ఏళ్ళు